ఒకప్పుడు కిష్కింధ అనే అరణ్యంలో హనుమంతుడు అనే మహాబలవంతుడైన బాలుడు జన్మించాడు. అతడు అంజనాదేవి మరియు వాయుదేవుడి కుమారుడు. హనుమ మహాబలవంతుడు మరియు ధైర్యశాలి. హనుమ చాలా చలాకిగా చిలిపిగా ఉండేవాడు. ఒకరోజు బాల హనుమ ఆకలితో లేచాడు. అప్పుడే ఆకాశంలోని సూర్యుడిని చూశాడు. అది ఎర్రని పండులా కనిపించింది. వెంటనే దానికోసం ఆకాశంలోకి ఎగిరాడు. సూర్యుడిని చూసి తినాలి అనుకున్నాడు. అప్పుడు ఆ శక్తివంతమైన హనుమంతుని చూసి దేవతలంతా భయపడ్డారు. చిన్ని హనుమ నవ్వుతూ సంతోషంతో సూర్యుడిని తినబోయాడు. అప్పుడే దేవతల అధిపతి అయిన ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు హనుమతో ఇలా అన్నాడు: వాయుపుత్రా, నీవు సూర్యుడిని తినేస్తే సకల లోకమంతా చీకటిగా మారిపోతుంది కాబట్టి సూర్యుడిని వదిలే అని చెప్పాడు. అయినా హనుమ అమాయకత్వంతో సూర్యుడిని తినబోయాడు. ఆగ్రహంతో ఇంద్రుడు హనుమపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. హనుమంతుడు దాన్ని తట్టుకోలేక భూమిపై పడిపోతాడు. ఇది తెలుసుకున్న వాయుదేవుడు ప్రపంచంలోని గాలిని తీసేస్తాడు. దాంతో ప్రపంచమంతా నిశ్శబ్దంగా మారి ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో దేవతలంతా హనుమంతుని ఇలా దీవించారు. అతనికి గొప్ప బలం, జ్ఞానం, అమరత్వాన్ని ప్రసాదించారు. అప్పుడు వెంటనే హనుమంతుడు లేచి పునరుజ్జీవనం పొందాడు. ఆ క్షణం ప్రపంచానికి గాలి తిరిగి వచ్చింది. అప్పటినుండి హనుమంతుడు శ్రద్ధగా, భక్తితో జీవించడం మొదలుపెట్టాడు. ఈ కథలో హనుమంతుడు భక్తి, బలం మరియు మంచితనానికి ఉదాహరణ.